కూటమి ప్రభుత్వ ఏడాది పాలన మోసాలమయమని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కడప నగరం ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ నార్త్ జోన్ మండల సర్వేసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంజాద్ బాషా హాజరయ్యారు. ప్రస్తుతం P4 పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు వెళ్లి వివరించాల్సిన అవసరం పార్టీ శ్రేణులపై ఉందన్నారు. అనంతరం నగర మేయర్ సురేష్ బాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సురేష్ బాబుతో పాటు పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం చూసాం 5 ఏళ్ల కాలంలో మనం 2 ఏళ్లు కరోనా వల్ల నష్టపోయాం. తర్వాత ఈ రాష్ట్రం కోలుకునే దానికోసం ఒక్క సంవత్సరం పడింది కదా. మన పరిపాలన సజావుగా కొనసాగింది కేవలం 1.5 సంవత్సరం మాత్రమే. 6 నెలలు ఎన్నికల్లో వెళ్ళిపోయింది. కేవలం 1.5 సంవత్సరం మాత్రమే సజావుగా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. మరి ఆ 1.5 సంవత్సరం కాలంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా కడప నగరంలో అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ మూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈరోజు రోడ్డు పట్టేయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పి కూడా మనం ఎంతో గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ సంవత్సరం కాలంలో ఏం చేశారు? ఈరోజు మన శాసనసభ్యులు గెలిచి 1 సంవత్సరం అయింది. ఆమె గెలిచి శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయకముందే పరులని 10 కార్లు వేసుకొని రవీంద్రనగర్ గాడికి వెళ్ళింది. గాడికి వెళ్ళి ఆడ నిలబడి ఆడ కెమెరాలు పెట్టుకుని వాళ్ళ అధినాయకుడు ఏ రకంగా ఈ పబ్లిసిటీ ఇచ్చిందో మరి మన శాసనసభ్యులకి వాళ్ళ భర్త గారికి కూడా అదే పబ్లిసిటీ ఇచ్చి పెట్టించి చూసినప్పటి నుంచి కెమెరా స్టార్ట్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది.